పుష్ప 2 మూవీ విడుదల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం ఒక జానపద పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కావాలని బన్నీని మరోసారి టార్గెట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పుష్ప 2 మూవీ రిలీజ్ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 రికార్డుల పరంగా ఎంత వార్తల్లో నిలిచిందో తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కూడా అంత చెడ్డ పేరు మూటగట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీదున్నారు. అయితే సీఎం రేవంత్ సర్కార్ మాత్రం తొక్కిసలాట ఘటనను ఎంతో సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. రేవతి అనే మహిళ తొక్కిసలాట ఘటనలో తన ప్రాణాలు కోల్పోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అదే విధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ అంతా సీఎం రేవంత్ సర్కార్ను కలవటం కూడా తెగ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్లు బన్నీని సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బన్నీ ఘటన మాత్రం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఫోక్ సాంగ్ ప్రస్తుతం మరోసారి రచ్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ ఘటనపై సెటైరికల్ గా ఒక ప్రైవేట్ పాట సోషల్ మీడియాలో రచ్చగా మారింది. దీనిలో టికెట్లు మేమే కొనాలి, సప్పట్లు మీకే కొట్టాలి, సావులు మేమే చూడాలి, సల్లంగా మీరే ఉండాలి అంటూ పాట వైరల్ గా మారింది. ఇది అల్లు అర్జున్ ను ఇండైరెక్ట్ గా తెప్పిపొడుస్తున్నట్టు ఉందని బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారట. ఇది కావాలనే కాంగ్రెస్ సర్కార్ వెనుకుండి ఈ టైంలో ఈ పాటను రిలీజ్ చేయించారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట మాత్రం నెట్టింట దుమ్ము రేపుతోందని చెప్పుకోవచ్చు.